సినిమా కథలు రాయాలి అంటే మొదట మనం పిట్ట కథలు చెప్పడం మానేయాలి. లైక్ నేను ఒక కథ అనుకున్నా, నేను ఒక లైన్ అనుకున్నా, నేను ఒక సీన్ అనుకున్నా, అద్భుతంగా వచ్చాయి, మామూలుగా లేవు, అట్టా ఉంటుంది ఇట్టా ఉంటుందని చెప్పేదానికి చాలా బాగుంటుందబ్బా. కానీ పెన్ను పట్టుకొని పేపర్ మీద పెట్టే పట్టుమని 10 పేజీలు రాయలేని శక్తి లేనప్పుడు కథ రాయాలని చెప్పుకొని తిరిగితే ఏం ఉపయోగం అబ్బా. కథ రాసేదానికి ఓపిక ఉండాలా, రాసేదానికి ఓపిక లేకుండా పిట్ట కథలు చెప్పుకుంటా తిరిగితే కాలం గడిచిపోద్దే కానీ కథ మాత్రం పూర్తి కాదు మావా. కథ పూర్తి కావాలంటే పట్టుబట్టి కూర్చోనే పెన్ను పట్టా రాస్తే కానీ ఒక కొలికి రాదు మావా. మనం బ్రహ్మదేవుళ్ళం కాదుగా, రాసిందంతా మార్చేదానికి లేదు. ఇక్కడ రాసింది ఆడ తీసేయడం, ఇక్కడ రాసింది ఆడ తీసేయడం అట్లా ఉంటుందా ఏంది? ఉండదు కదా. ఉండదా? ఒక్కొక్క సీన్ని 100 సార్లు రాయాలి మావా. ఒక్కోసారి రాతంటే అంత ఈజీ పని కాదు మావా. ఏదైనా అంతే మామ, దిగితేనే లోతు తెలుస్తుంది అన్నట్టుగా రాస్తేనే తెలుస్తుంది మామ అందులో ఏమిటి వాసన చెక్కదనం అనేది. పిట్ట కథలు చెప్పేది ఆపి అదే పిట్ట కథలో పేపర్ మీద రాయాలి మామ. जब मालूम पड़ेगा कहानी लिखना कितना मुश्किल हो जाएगा, कितना मुश्किल होता है. लिखो मामा पेन पकड़ के, नहीं लिखे तो कैसा मालूम पड़ेगा. लिखना शुरू करो, लिखो मामा. ये कहानियाँ, ये छुट्टियाँ कहानियाँ बंद करो, लिखो. కేవలం రాత మాత్రం వల్లనే we can become good writers.